లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి చూసాం. లైక్ జీడిపి, అంటే జీడిపి గురించి, జిఎన్పి అంటే ఏంటి, అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, అండ్ ఇలా కొన్ని టర్మ్స్ని చూసాం అన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఇంకా డిఫరెంట్ టర్మ్స్ అనేవి లైక్ మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, ఎఫ్డిఐ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి అని చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి? సో బేసికల్ మానిటరీ పాలసీ అనేది మనకి ఎకానమీలో మనకి మేజర్గా టూ పాలసీస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో దే ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ మానిటరీ పాలసీ and the other one is fiscal policy. సో మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ అనమాట. అండ్ ఫిజికల్ పాలసీ ఇస్ బై గవర్నమెంట్. ఇది మనకి గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక గవర్నమెంట్ యొక్క టూల్, ఇది ఆర్బీఐ టూల్ అనమాట. ఇవి ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తాయి. సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. సో కంట్రీ యొక్క ఎకానమీని మెయింటైన్ చేయడానికి ఈ రెండు టూల్స్ని అనేది హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట, ఈ రెండు టూల్స్ అనేవి. సో మానిటరీ పాలసీ ప్రాసెస్ బై విచ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఏ కంట్రీ కంట్రోల్స్ ద మనీ సప్లై ఆర్ సప్లై ఆఫ్ ద మనీ. సో మానిటరీ పాలసీలో ఏముంటుందంటే మనకి బ్యాంక్స్కి లోన్ ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేయడం లాంటివి. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, మార్కెట్లో మనీ అనేది ఎంత ఉండాలి, ఎంత ఎక్కువైతే ఎలా తీసుకోవాలి, తక్కువ ఉన్నప్పుడు ఎలా ఇంజెక్ట్ చేయాలి మనీ అనేది. సో ఓవరాల్గా ఇవన్నీ మనకి ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ ద్వారా చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ప్రాసెస్ బై విచ్ ద సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఏ కంట్రీ కంట్రోల్ ద సప్లై ఆఫ్ మనీ. సో మార్కెట్లో మనీ సప్లై అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ. బై విచ్ పాలసీ? మానిటరీ పాలసీ. ఇన్ ఇండియా ద సెంట్రల్ బ్యాంక్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలోకి ఎవరు కంట్రోల్ చేస్తారు ఇదంతా? ఎవరు మానిటరీ పాలసీని చేస్తారంటే ఆర్బీఐ, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ డన్ బై మానిటరీ పాలసీ టూల్స్ అనమాట. సో ఇవన్నీ మనకి మానిటరీ పాలసీ టూల్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మానిటరీ పాలసీ టూల్స్ అంటే ఏమేంటంటే మీరు వినే ఉంటారు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది. ఇంకా ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ మానిటరీ పాలసీ టూల్స్ అంటే ఇవి కూడా చూద్దాం మనం అప్కమింగ్ లో. సో మనకి ఇవి టాపిక్స్ కూడా, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, ఇవి కూడా చూద్దాం అన్నమాట మనం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫిజికల్ పాలసీ. సో చూసాం కదా, మనకి టూ టైప్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి ఎకనామీని కంట్రోల్ చేయడానికి, ఎకనామీని మెయింటైన్ చేయడానికి అనేసి. సో మానిటరీ పాలసీ చూసాం. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ అనేది ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ అనేది యూజ్ చేస్తుంది ఈ పాలసీని. సో మానిటరీ పాలసీ ఈజ్ ద టూల్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ద ఫిజికల్ పాలసీ ఈజ్ ద టూల్ ఆఫ్ గవర్నమెంట్. సో ఫిజికల్ పాలసీ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ tax policies to influence economic conditions, especially macroeconomic conditions, including aggregate demand for goods and services, employment, inflation, and economic growth. So జనరల్గా ఫిజికల్ పాలసీ ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఎంత కలెక్ట్ చేయాలి ఏంటి అనేది డెసిషన్స్ ఉంటాయి అన్నమాట. ఎకనామీ పెంచడానికి, ఎకనామిక్ గ్రోత్కి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే బడ్జెట్ అనమాట. సింప్లీ వీ కెన్ సే ఫిజికల్ పాలసీ ఏంటంటే బడ్జెట్ ఇన్ ద సెన్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు మనం. సో ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా ఉండాలి, మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా ఉండాలి, సో ఏమేమి స్కీమ్స్ తీసుకురావాలి, ఎకనామిక్ గ్రోత్కి ఎలాంటి మెజర్స్ తీసుకురావాలి. సో ఇవన్నీ మనం ఫిజికల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ టూల్ అన్నమాట ఇది. సో
దీని ద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ని ఈ టూల్ ద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా చేయడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్. డన్. సో ఆర్బీఐ టూల్ ఏంటంటే మానిటరీ పాలసీ, అండ్ గవర్నమెంట్ టూల్ ఏంటంటే ఫిస్కల్ పాలసీ అనమాట. సో దీస్ ఆర్ టూ టూల్స్. సో నెక్స్ట్ వచ్చేసి రెపో రేట్. రెపో రేట్ అంటే రెపో మీన్స్ రీపర్చేస్ ఆప్షన్. దట్ ఈస్ రీపర్చేస్ ఆప్షన్. రెపో రేట్ అంటే ఆర్బీఐ ఏంటంటే అదర్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్ కి లోన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ ఎంత పర్సెంటేజ్ లోన్ ఇస్తుందో ఆ రేట్ అయితే ఉంటుంది కదా, దాన్ని రెపో రేట్ అంటాం. సో ఏదైనా కమర్షియల్ బ్యాంక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటుంది. సో ఆర్బీఐ అనేది కొంత పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం రెపో రేట్ అంటాం అన్నమాట. సో రెపో రేట్ అంటే ఇప్పుడు ఇది ఆర్బీఐ అనుకోండి, నేను రీపర్చేజ్ ఎందుకు అంటాను చెప్తాను. ఆర్బీఐ, ఇంకోటి ఎస్బీఐ ఉంది కమర్షియల్ బ్యాంక్. ఇది ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఒక 50 lakhs లోన్ తీసుకుంటుంది. 50 lakhs లోన్ తీసుకున్నప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది, ఏదైనా సెక్యూరిటీస్ డిపాజిట్ చేస్తుంది. సెక్యూరిటీస్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీస్ డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ అనేది మళ్ళీ లోన్ అనేది వెనక్కి ఇచ్చేస్తుంది. సారీ, ఇది ఇట్లా అనుకోండి. ఆర్బీఐ అనేది లోన్ వెనక్కి ఇచ్చేస్తుంది. ఆర్బీఐ లోన్ అనేది దీంతో పాటు ఇంట్రెస్ట్ రేట్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ 4% ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనుకోండి. రెపో రేట్ అనేది 4% ఉంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అవన్నీ కలిపి ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీస్ అనేది డిపాజిట్ చేసినప్పుడు ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ సెక్యూరిటీస్ అనేది రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట ఎస్బీఐకి. సో అందుకే వీటిని మనం రీపర్చేస్ ఆప్షన్ అంటాం. ఎస్బీఐ ఏం చేస్తుంటే తన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ ని ఆర్బీఐకి ఇచ్చేసి నా సెక్యూరిటీస్ తీసుకొని నాకు లోన్ అనేది ప్రొవైడ్ చేయండి అని అడుగుతుంది అనమాట. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ సెక్యూరిటీస్ డిపాజిట్ చేసుకుని సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత ఎస్బీఐ ఏం చేస్తుందంటే తన ఆర్బీఐ దగ్గర తీసుకున్న లోన్ వెనక్కి ఇచ్చేసి ఆ సెక్యూరిటీస్ అనేది మళ్ళీ తీసేసుకుంటున్నారు, రీపర్చేస్ చేసుకుంటున్నారు సెక్యూరిటీస్ ని. సో అందుకే మనం వీటిని రీపర్చేస్ ఆప్షన్స్ అని అంటాం. సో రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ గివ్స్ లోన్ టు అదర్ బ్యాంక్స్. ఆర్బీఐ గివ్స్ లోన్ టు అదర్ బ్యాంక్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ బేస్ పాయింట్స్. 100 బేస్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 1%. బేస్ పాయింట్ లో దీన్ని మెజర్ చేస్తారు. 100 బేస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1% అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ రెపో రేట్. ఇక్కడ రివర్స్ రెపో రేట్ ఏంటంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ ద అదర్ బ్యాంక్స్. ఇక్కడ రీపర్చేస్ రెపో రేట్లు ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్ కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైట్. ఇక్కడ రివర్స్ రెపో రేట్ లో ఏంటంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ అనేది తీసుకుంటుంది అనమాట. రెపో రేట్ లో లోన్ ఇస్తుంది అండ్ రివర్స్ రెపో రేట్ లో లోన్ తీసుకుంటుంది బ్యాంక్స్ దగ్గర నుంచి. డన్. సో దాన్ని అందుకే మనం రివర్స్ రెపో రేట్ అంటాం అనమాట. రివర్స్, ఆర్బీఐ లోన్ తీసుకుంటుంది ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ నుంచి, వేరే బ్యాంక్ నుంచి. సో ఇట్ ఈస్ లోవర్ దెన్ ద రెపో రేట్ బై 1% అనమాట. సో జనరల్ గా ఏంటంటే ఆర్బీఐ తీసుకునేటప్పుడు దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే రెపో రేట్ పోల్చుకుంటే 1% అనేది తక్కువ ఉంటుంది. సో రెపో రేట్ వచ్చేసి ఇప్పుడు 4% ఉందనుకోండి, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3% ఉంటుంది. సో ఆర్బీఐ తీసుకుంటే 1% తక్కువకి ఇస్తారనమాట ఆర్బీఐకి. సో దట్ ఈస్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. నెక్స్ట్ బ్యాంక్ రేట్. సో బ్యాంక్ రేట్ ఏంటంటే సేమ్, బ్యాంక్ రేట్ ఈస్ చార్జ్ అగైన్స్ లోన్స్ ఆఫర్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. సేమ్ బ్యాంక్ రేట్ లో ఏంటంటే లోన్ అనేది ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, కమర్షియల్ బ్యాంక్స్ కి, లైక్ ఎస్బీఐస్ కానీ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వీటికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎలాంటి కొలాటరల్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. అంటే సెక్యూరిటీస్ అనేది డిపాజిట్ చేసుకోకుండానే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో రెపో రేట్లో ఏంటంటే సెక్యూరిటీస్ ని తీసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎలాంటి సెక్యూరిటీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలాంటి కొలాటరల్స్ కానీ లేకుండా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
బ్యాంక్ రేట్ అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ. రెపో రేట్ తో పోల్చుకుంటే ఈ రేట్ అనేది బ్యాంక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. రెపో రేట్లో ఏంటంటే కొలాటరల్స్ ఉంటాయి, సెక్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కొలాటరల్స్ లేవు కదా, బ్యాంక్ రేట్లు అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చార్జ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రెపో రేట్ అండ్ బ్యాంక్ రేట్ అనమాట. సో బ్యాంక్ రేట్ is charged against loans offered by the central bank to commercial banks. No securities or bonds are involved as in repo. Hence, repo rate is always lower than the bank rate. Repo rate అనేది ఎప్పుడు బ్యాంక్ రేట్ కంటే తక్కువనే ఉంటుంది అనమాట. So this is bank rate. So bank rate and repo rate have its own differences. Both are used by RBI to control liquidity and inflation in the market. సో ఈ రెండు ఏంటంటే మార్కెట్లో డబ్బులు ఎక్కువైనప్పుడైనా సెక్యూరిటీస్ అమ్మేసి డబ్బులు అనేది మళ్ళీ తీసుకోవడం, ఒకవేళ మార్కెట్లో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు సెక్యూరిటీస్ అనేవి రిటర్న్ తీసుకుని డబ్బులు అనేది ఇంజెక్ట్ చేయడం అనేది ఇది ఒక టూల్ అనమాట ఆర్బీఐకి. సో ఇలా ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట, అండ్ డబ్బుల్ని కూడా మనీ సప్లైని కూడా కంట్రోల్ అనేది చేస్తుంటుంది. సో దట్ ఈస్ బ్యాంక్ రేట్. సో బేసికల్ బ్యాంక్ రేట్ అంటే వితౌట్ ఎనీ కొలాటరల్ లేకుండా ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం. రెపో రేట్ అంటే సెక్యూరిటీస్ డిపాజిట్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయడం, అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్ రిజర్వ్ రేషియో. సో క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ అ పర్సంటేజ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్. ఇక్కడ లిక్విడ్ క్యాష్ ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు కీప్ విత్ ద ఆర్బీఐ. ఇట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ ద డిపాజిట్స్. సో ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్స్ ఏంటంటే సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఎంతైతే అమౌంట్ ఉందో డిపాజిట్ చేస్తామో దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. అందుకే వీటిని క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాం అనమాట. సో దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం. బ్యాంక్ డు నాట్ ఎర్న్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ సిఆర్ఆర్. సో బ్యాంక్ ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వరు అనమాట క్యాష్ రిజర్వ్ రేషియోలో. సో ఇట్ కీప్స్ బ్యాంక్ సెక్యూర్ అండ్ లిమిట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఏ వైటల్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ టూల్స్. ఇది కూడా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి అనమాట. సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కొంత అమౌంట్ ఏదైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటే అవి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చెయ్యదు. ఇక్కడ నో ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ బై ఆర్బీఐ టు ద కమర్షియల్ బ్యాంక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే యాజ్ ఆఫ్ ఇక్కడ 2021 కాదు 2024 చూసుకుంటే మనం సిఆర్ఆర్ రేట్ వచ్చేసి ఇప్పుడు మనకి 4.50% అనేది ఉంటుందన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ 4.50 వాటి దగ్గర ఉన్న కంప్లీట్ టోటల్ క్యాష్ లో 4.5% క్యాష్ అనేది ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డన్. సో దిస్ ఈస్ క్యాష్ రిజర్వ్ రేషియో. సో నెక్స్ట్ చూసుకుంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ వన్ ఈస్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే సిమిలర్ సేమ్ లైక్ క్యాష్ రిజర్వ్ రేషియో లాంటిదే, కాకపోతే ఇక్కడ మేజర్ గా 2 డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎస్ఎల్ఆర్ లో ఏంటంటే క్యాష్ అనేది అది డిపాజిట్ అనేది అయితే క్యాష్ రూపంలో కానీ లేదంటే గోల్డ్ కానీ లేదంటే సెక్యూరిటీస్ రూపంలో బ్యాంక్ అనేది తన దగ్గరే డిపాజిట్ చేసుకొని ఉండాలన్నమాట. సో నాట్ ఎట్ ఆర్బీఐ దగ్గర కాకుండా తన దగ్గరే డిపాజిట్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఈ మెయింటైన్ చేయాలి కొంత అమౌంట్ అనేది, ఇంత పర్సంటేజ్ అనేది ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్ అనేది తన దగ్గర మెయింటైన్ చేయాలి. సిఆర్ఆర్ లో వచ్చేసి ఏంటంటే ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. బట్ ఎస్ఎల్ఆర్ లోకి వచ్చేసి ఏంటంటే బ్యాంక్ తన దగ్గరే పెట్టాలి. సో ఎస్ఎల్ఆర్ రేట్ వచ్చేసి ఇప్పుడు 18% ఉందన్నమాట. సో 18% అనేది అయితే ఇట్ మే బి ఇన్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కానీ క్యాష్ కానీ లేదంటే ఏదైనా సెక్యూరిటీస్ కానీ బాండ్స్ రూపంలో కమర్షియల్ బ్యాంక్స్ తన దగ్గరే, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ఏంటంటే 18% ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్, గోల్డ్ ఆర్ అదర్ సెక్యూరిటీస్. తన దగ్గరే మెయింటైన్ చేయాలి, నాట్ విత్ ఆర్బీఐ దగ్గర కాదు, తన దగ్గరే మెయింటైన్ చేయాలి. దాని అర్థమైందా? సో స్టాట్యూటరీ లిక్విడ్ ఈజ్ ఎస్ఎల్ఆర్ ఇన్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్ దట్ ఏ కమర్షియల్ బ్యాంక్ హ్యాస్ టు కీప్ విత్ ఇట్. సో వాటి దగ్గరే పెట్టుకోవాలన్నమాట, ఆర్బీఐ దగ్గర కాదు. ఇట్ ఈస్ బేసికలీ ద రిజర్వ్ రిక్వైర్మెంట్
that banks are expected to keep before offering credit to customers. Bank has to maintain in the form of liquid cash, gold or other securities. లిక్విడ్ లో కానీ గోల్డ్ కానీ వేరే సెక్యూరిటీస్ రూపంలో వాళ్ళ దగ్గరే బ్యాంక్స్ దగ్గరే డిపాజిట్ చేసుకొని ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ఓవరాల్ గా 18% అనేది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో డిపాజిట్ చేసుకొని ఉంచాలి. డన్. సో దీనివల్ల బెనిఫిట్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం, యాక్సెస్ మెజర్ అగేన్స్ట్ బ్యాంక్స్ గోయింగ్ బ్యాంక్రప్ట్, ఏదైనా బ్యాంక్స్ దివాలా తీసినప్పుడు కానీ అప్పుడు హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఈ మనీ అనేది. సో కంపేర్ బ్యాంక్ టు ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. బ్యాంక్ క్రెడిట్ యాక్టివిటీస్ అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ కెన్ బి కంట్రోల్. సో ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ ని కంట్రోల్ చేయడం, ఎకనామిక్ గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి ఇలా రిజర్వ్ అనేది చేసుకోవాలన్నమాట బ్యాంక్స్ వాటి దగ్గరని. సో నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, దీన్ని సిఆర్ఏఆర్ అని అంటాం మనం. సో ఈ సిఆర్ఏఆర్ అనేది is the ratio of bank's capital to its risk. ఏదైనా సింపుల్ గా చెప్పాలంటే సిఆర్ ఫ్యూచర్ లో ఏదైనా రిస్క్ బ్యాంక్రప్టస్ కానీ ఇన్సాల్వెన్సీ కానీ అయినప్పుడు బ్యాంక్స్ ఒకరు దివాలా తీసినా కానీ బ్యాంక్ ఏమైనా నష్టపోయినా సరే, సో అలాంటి కేసెస్ లో మనీ అనేది బ్యాంక్ ఆ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు ఆ రిస్క్ ని మేనేజ్ చేయడానికి కొంత అమౌంట్ అనేది సైడ్ కి ఉంచాలన్నమాట, డిపాజిట్ లైక్ రిజర్వ్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ సిఆర్ఏఆర్, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఇక్కడ చూడండి ఇందులోనే ఉంది రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేసి. సో సిఆర్ఆర్ ఇస్ ద రేషియో ఆఫ్ బ్యాంక్స్ క్యాపిటల్ టు ఇట్స్ రిస్క్. CRR is decided by the central banks and regulators to prevent commercial banks from taking excess leverage and becoming insolvent in the process. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఏం చేస్తుంది, తన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, తను 100కి 100 రూపీస్ మొత్తం అందరికి లోన్స్ ఇచ్చేసింది అనుకో, రేపు ఈ లోన్స్ రీపేమెంట్ అనే అవ్వకపోతే ప్రాబ్లం ఎవరికి, ఎస్బీఐకే కదా. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి సెంట్రల్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఐ ఏం చేసిందంటే సర్టెన్ పర్సెంటేజ్, ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి 12% అనేది సిఆర్ఏఆర్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో రేపు ఇలాంటి రిస్క్ ఏదైనా వచ్చినప్పుడు, రీపేమెంట్ కాకపోతే బ్యాంక్ రిస్క్ లో పడ్డప్పుడు ఈ క్యాష్ తోటి మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ 12% ఏదైతే ఉంటుందో దీంతో మేనేజ్ చేయడానికి ఈ సర్టెన్ అమౌంట్ ని రిజర్వ్ చేయమని చెప్తారనమాట. సో దట్ ఈస్ సిఆర్ఏఆర్. డన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిస్కల్ డెఫిషిట్. సో నెక్స్ట్ కమింగ్ టు ఫిస్కల్ డెఫిషిట్. ఫిస్కల్ డెఫిషిట్ ఏంటంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ టోటల్ రిసిప్ట్స్. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్కి ఎంత వస్తుంది అనమాట. సో ఈ ఫిస్కల్ డెఫిషిట్ ఎప్పుడు అంటామంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఈజ్ మోర్ దెన్ గవర్నమెంట్ రిసిట్ అనమాట. అంటే మనకి ఇక్కడ రెవెన్యూ ఎంతైతే వస్తుందో దానికి మించి మనం ఎక్కువ ఖర్చు పెడితే ఆ ఎంతైతే ఖర్చు పెట్టామో దాన్ని ఫిజికల్ డెఫిషిట్ అని అంటాం. సో గవర్నమెంట్ అనేది రెవెన్యూ వచ్చేసి, ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేసి 100 రూపీస్ వచ్చింది ఈ ఇయర్ అనుకోండి, కాకపోతే గవర్నమెంట్ స్పెండ్ చేసింది, గవర్నమెంట్ స్పెండ్ ఎంత చేసింది, 120 రూపీస్ స్పెండ్ చేసింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 20 రూపీస్. సో ఈ 20 రూపీస్ అనేది ఫిజికల్ డెఫిషిట్ అనమాట. సో దాన్ని మనం ఫిజికల్ డెఫిషిట్ అంటాం. సో రెవెన్యూ జనరేట్ అయిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడితే దాన్ని ఫిజికల్ డెఫిషిట్. ఎంతైతే మనం ఆ డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో ఖర్చు పెట్టారో, సో ఇప్పుడు చూసాం కదా రెవెన్యూ వచ్చేసి మనకి 100 రూపీస్ వస్తే స్పెండింగ్ అనేది 120 రూపీస్ అయింది. సో 20 రూపీస్ అనేది ఫిజికల్ డెఫిషిట్ లోకి వెళ్ళామన్నమాట మనం. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిట్. A fiscal deficit occurs when this expenditure exceeds the revenue generated. Revenue generate అయిన దానికంటే expenditure exceed అయితే ఆ కండిషన్ మనం ఫిజికల్ డెఫిషిట్ అని అంటాం. రైట్, అర్థమైందా? ఫిజికల్ డెఫిషిట్ అంటే సింపుల్ గా మనం రెవెన్యూ జనరేట్ అయిన వచ్చిన దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే దాన్ని ఫిజికల్ డెఫిషిట్ అని అంటాం. సో నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సింపుల్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనమాట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోర్ట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం. మనకి ఎంత ఇంపోర్ట్ వస్తుంది అంతే ఎక్స్పోర్ట్ ఉందా లేదా అని చూడడం అనమాట. ఇది ఒక రికార్డ్ లాంటిది మెయింటైన్ చేయడం అనమాట. ఇంపోర్ట్ అంటే మన డబ్బులు ఇండియాకి ఎంత వస్తున్నాయి అండ్ ఇండియా నుంచి డబ్బులు ఎంత వెళ్తున్నాయి.
సో ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఎలా ఉంది, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఎలా ఉంది అని బ్యాలెన్స్ చేసేదాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అన్నాం, బిఓపి అంటే. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ మేడ్ బిట్వీన్ ఎంటిటీస్ ఇన్ వన్ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ఎ డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ సచ్ యాజ్ ఎ క్వార్టర్ ఆర్ ఎ ఇయర్. సో ఈ ఇయర్ లో ఇండియాకి ఎంత మనీ అనేది వచ్చింది అండ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్ కి ఎంత మనీ అనేది వెళ్ళిందని. సో ఆ స్టేట్మెంట్స్ కంప్లీట్ ఆ పేమెంట్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ని మెయింటైన్ చేస్తాం, దాన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. రైట్, అర్థమైంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సింపుల్ గా ఎంత వస్తుంది అండ్ ఎంత వెళ్తుంది అనేది దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డిఫరెన్స్, పేమెంట్స్ డెఫిషియట్ ఒకటి ఉంది, పేమెంట్ సర్ప్లస్ ఒకటి ఉంది. పేమెంట్ డెఫిషియట్ అని ఎప్పుడు అంటామంటే మనకి ద కంట్రీ ఇంపోర్ట్స్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యాపిటల్ దెన్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇంపోర్ట్ అనేది ఎక్కువ చేసుకుంటుంది ఎక్స్పోర్ట్స్ కంటే, అంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం ఎక్కువ ఇవ్వకుండా, తక్కువ ఇస్తున్నాం అండ్ ఎక్కువ తీసుకుంటుంది, అప్పుడు మన పేమెంట్ డెఫిషియట్ అన్నాం. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఏంటంటే ఇండియా నుంచి బయటికి ఎక్కువ వెళ్తుంది, కాకపోతే ఇండియా నుంచి బయటికి అని ఎక్కువ వెళ్తుంది అండ్ ఇండియాకి అమౌంట్ అనేది తక్కువ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ పేమెంట్స్ ఆఫ్ సర్ప్లస్ అనమాట. సో అవుట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది ఇండియా నుంచి, ఇన్ఫ్లో అనేది తక్కువ ఉంది. ఇక్కడ ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉంది అండ్ అవుట్ ఫ్లో అనేది తక్కువ ఉంది. అర్థమైందా? సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ఇంపోర్ట్ ఎక్కువ వచ్చింది, ఇంపోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇంపోర్ట్ ఎక్కువ జరిగితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిషియట్ అని అంటాం. ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఇండియా నుంచి ఎక్కువ వెళ్తుంది, ఇంపోర్ట్ అనేది తక్కువ ఉంది. సో దాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిషియట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చాలాసార్లు న్యూస్ పేపర్లు కూడా ఉంటారు ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేసి. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఎ కంపెనీ ఆర్ అన్ ఇండివిజువల్ ఇన్ వన్ కంట్రీ ఇంటూ బిజినెస్ ఇంట్రెస్ట్ లొకేటెడ్ ఇన్ అనదర్ కంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఫారిన్ కంపెనీ అనేది ఇప్పుడు ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు యాపిల్ ఉంది. సో యాపిల్ అనేది ఈ మధ్య ఇండియాలో మొన్న ముంబైలో అండ్ నెక్స్ట్ బెంగళూరులో అండ్ హైదరాబాద్ లో బ్రాంచెస్ అనేది ఓపెన్ చేస్తుంది ఇక్కడ. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా నౌ. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ వాళ్ళ మెంబర్స్ అని లైక్ వర్కర్స్ అని లైక్ అక్కడ వర్క్ చేసే వాళ్ళని, సో క్యాపిటల్ అనేది డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో దాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ లేకుండా వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో యూ కెన్ సే దట్ foreign direct investment is an investment made by a company or an individual in one country into business interest located in another country. వేరే ఫారెన్ కంట్రీ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది కదా, సో దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళే, ఇక్కడికి వచ్చి వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ ఇక్కడ. సో దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన ఇండియన్ కంపెనీ ఉంది అనుకోండి, ఏదైనా ఇండియన్ కంపెనీ తీసుకెళ్లి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ వెళ్ళి యూఎస్ లో ఎస్టాబ్లిష్ చేస్తే అది ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అక్కడ. సో మనం ఫారినర్స్ ఇప్పుడు అక్కడ. సో దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. Generally, FDI is when a foreign entity acquires ownership or controlling stake in its shares of a company in one country and establishes business there అనమాట. సో కంప్లీట్ ఓనర్షిప్ అనేది ఆ ఫారిన్ కంపెనీదే ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఇండియాలో కంప్లీట్ ఓనర్షిప్, యాపిల్ యొక్క ఓనర్షిప్ ఎవరిది, యాపిల్ వాళ్ళదే ఉంటుంది ఓనర్షిప్. సో దట్ ఈస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అందుకే దీన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నమాట, ఎకనామిక్ గ్రోత్ కి ఇంపార్టెంట్ డ్రైవర్ అని చెప్పొచ్చు. సో డన్, ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఐ ఆర్ ఎఫ్పిఐ. ఎఫ్ఐఐ అండ్ ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఆర్ యూ కెన్ సే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. కన్సిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ అదర్ ఫినాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్, సెక్యూరిటీస్ పాసివ్లీ హెల్డ్ బై ద ఫారెన్ ఇన్వెస్టర్. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది ఎఫ్డిఐకి అండ్ ఎఫ్పిఐకి. ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. సో ఎఫ్డిఐలో ఏంటంటే డైరెక్ట్ గా ఓనర్ వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు అనమాట. సో
సో కంప్లీట్ ఓనర్షిప్ రైట్స్ తోటి ఇక్కడ కంపెనీ ఇన్వెస్ట్ చేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఫారెన్ కంపెనీ. ఎఫ్పిఐలోకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓనర్ వచ్చి కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అనేది చేయడు కంపెనీ, బట్ ఇక్కడ ఉన్న కంపెనీస్ లోనే అతను షేర్స్ కానీ స్టాక్స్ కానీ సెక్యూరిటీస్ కానీ పెట్టి ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఈ మేక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాడు ఇక్కడ. సో ఒక కంపెనీ ఉంది, ఇండియాలో కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక పర్సన్ ఉన్నాడు ఫారిన్ పర్సన్, అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అతను ఏం చేస్తాడు, కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. బట్ హీ నాట్ ఓనర్షిప్ అనేది ఉండదు ఇక్కడ. దెర్ ఇస్ నో ఓనర్షిప్. ఓనర్షిప్ అనేది ఉండదు ఇక్కడ. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాడు. డస్ నాట్ ప్రొవైడ్ ఇన్వెస్ట్ విత్ డైరెక్ట్ ఓనర్షిప్. ఇక్కడ డైరెక్ట్ ఓనర్షిప్ అనేది ఉండదు, జస్ట్ షేర్స్ మాత్రమే ఉంటుంది అతనికి. ఇఫ్ షేర్ హోల్డింగ్ బికమ్స్ మోర్ దెన్ 51%, దెన్ ఎఫ్పిఐ బికమ్స్ ఎఫ్డిఐ. ఒకవేళ షేర్ ఉన్నాయి, 10% షేర్ ఉంది అనుకోండి, ఓకే దట్స్ ఫైన్. ఒకవేళ షేర్ అనేది 51% కంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, సో ఆ ఎఫ్పిఐ అనేది ఎఫ్డిఐగా మారిపోతుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మారిపోతుంది అనమాట ఎఫ్పిఐ. సో ఎక్కువ షేర్ అనేది అతనికి ఓనర్షిప్ ఎక్కువ షేర్ అనేది ఉందన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఓనర్షిప్ కిందకి వచ్చేస్తుంది అది. సో అది ఎఫ్పిఐ ఉన్నది ఏంటంటే ఎఫ్డిఐకి చేంజ్ అయిపోతుంది. సో ఎఫ్పిఐ ఎఫ్ఐఐనే మనం హాట్ మనీ అంటాం. ఎఫ్ఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్, ఆర్ యూ కెన్ సే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. సో దీన్ని మనం హాట్ మనీగా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ అనమాట. డన్. సో నెక్స్ట్ కమింగ్ టు పీ నోట్స్, పార్టిసిపేటరీ నోట్స్ అంటాం వీటిని. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి పీ నోట్స్, దట్ ఈస్ పార్టిసిపేటరీ నోట్స్, విచ్ ఆర్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ పీ నోట్స్ as the instrument issued by the registered FIIS. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, మన ఇండియన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటే సెబీ నుంచి రిజిస్టర్ అవ్వాలి అండ్ చాలా కేవైసీలు చేసుకోవాలనుకుంటే చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో అదంతా చేసేంత ఓపిక అయితే ఉండదు ఎవరికైనా ఇన్వెస్టర్కి. సో అతను ఏం చేస్తాడంటే, హీ విల్ కన్సల్ట్ డైరెక్ట్ ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళని కన్సల్ట్ చేస్తాడు అనమాట ఒక పర్సన్. ఇతను ఏం చేస్తాడు, ఇక్కడ కన్సల్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. వీళ్ళు అనేది కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఇతను కాకుండా ఇతను ఫీల్ చేస్తారంటే ఇతని ద్వారా జరుగుతుంది అనమాట. ఈజ్ ఇంటర్మీడియట్ అనమాట. తిను ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇతని దగ్గర డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు అండ్ సమ్ పర్సెంట్ కమిషన్ అనేది తీసుకుంటాడు. ఈ ఎఫ్ఐఐ ఏదైతే ఉందో అదే కొంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అనేది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో అలా చేసే ఇన్వెస్ట్మెంట్ పీ నోట్స్ అంటాం, పార్టిసిపేటరీ నోట్స్ అన్నమాట. సో పార్టిసిపేటరీ విచ్ ఆర్ ఆల్సో రిగార్డ్ యాజ్ పీ నోట్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ ఎఫ్ఐఐఎస్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రిజిస్టర్ ఉంటాయి, సెబీ ద్వారా రిజిస్టర్ అయిన మాత్రమే ఇష్యూ చేస్తారు అనమాట. సో ద పార్టిసిపేటరీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ద ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ who want to invest in the stock markets in India without being registered under SEBI. సో సెబీకి రిజిస్టర్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇక్కడ స్టాక్ మార్కెట్ లో, ఇండియా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఐని కన్సల్ట్ అయ్యేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది చేపిస్తారు అనమాట. సో డన్. ఇన్ ఇయర్ 2000 ద పర్సెంటేజ్ ఆఫ్ పార్టిసిపేట్ నోట్స్ ఇన్ ఎఫ్ఐఐ వేర్ ఆల్మోస్ట్ 50% అనమాట. సో 2007 ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే రేట్ అనేది కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ఈరోజు ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి మనం ఏం చూసాం, పీ నోట్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎఫ్ఐఐ అండ్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చూసాము, ఫిజికల్ డెఫిషిట్ చూసాం, ఫిజికల్ పాలసీ, సిఆర్ఏఆర్ చూసాం మనం, అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ చూసాం, అండ్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ. సో వీటన్నిటి గురించి చూసాం. లాస్ట్ క్లాస్లో మనం చూసింది జీడిపి ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని చూసాం అన్నాడు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొత్త టర్మ్స్ తోటి వస్తాం. మీకు రోజు రోజుకి ఎకానమీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా మీ న్యూస్ పేపర్ చదవడం కూడా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తెలిస్తే మీకు ఎన్సిఆర్టీస్ కానీ స్టాండర్డ్ బుక్స్ చదివేటప్పుడు ఇంకా చాలా ఈజీగా కాన్సెప్ట్స్ అనేది అర్థమైపోతాయి అన్నమాట మీకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, please like, share and subscribe to Deep IAS YouTube channel. Thank you. All the best.